కాళేశ్వరానికి మొత్తమే కూలిపోయింది, అది దేనికి పనికిరాదు. ఇక కాంగ్రెస్ పార్టీ అక్కడ అధిష్టానం మొత్తం హెలికాప్టర్లు వేసుకొని పోయిర్రు. మరి పోయి ఆ నెర్రల వేలు పెట్టి అందులో కూలిందని సలాకులు లెక్క పెట్టి ఆ నుంచి బయటకు వచ్చిర్రు. ఈడ పెద్ద స్కామ్ జరిగింది. 84,000 కోట్ల రూపాయలు ఒకసారి అంటారు, ఇంకోసారికి వచ్చేసి 1,50,000 కోట్లు అంటారు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే పొంతనాలు లేకుండా మాట్లాడారు. అయితే అదే కాళేశ్వరం నేను రిపేర్ చేయిస్తాను రేవంత్ రెడ్డి మాట్లాడడం ఇది చాలా వరకు ఆశ్చర్యార్థకం అనిపించింది. నాకు తెలిసి ఇప్పుడు రిపేర్ చేస్తా అని చెప్పి దాన్ని కూల్చేది కూడా తెలియదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆడికే చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చి ఏమని మాట ఇచ్చిండు, మా నీళ్ళంతా మీకే, సుందిల్ల కానీ అన్నారం కానీ ఇటు కాళేశ్వరం కానీ ఏ తూములు పెట్టి నీలాపం అంతా నీకే ఇడిచిస్తామని చెప్పిన మనోడు ఏదో మాట్లాడుతుంటే కొంచెం డౌట్ అనిపిస్తా ఉంది. ఇది చూడండి, ఇక కూలిన కుట్రలు, కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ట రాజకీయం పటాపంచులు. నిన్నటి వరకు నిరర్ధకమట, ఇప్పుడు వాడుకుంటారట. ముఖ్యమంత్రి రేవంత్ వాక్యాలతో మరోసారి తేడతెల్లం. ప్రాజెక్టు మొత్తమే పనికిరాదంటూ ఇన్నాళ్ళు దుష్ప్రచారం, బరాజులన్నీ నిరుపయోగమనని బద్నాం చేసిన కాంగ్రెస్ కమిషన్లు విజిలెన్స్ విచారణ పేరిట 2 ఏళ్లుగా పబ్బం తాజాగా మరమ్మతులు చేసి వినియోగిస్తామని వెల్లడి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం అయ్యింది, కూలడం కూడా అయ్యింది అనుకుంటూ మాట్లాడిండు. ఇప్పుడు కాళేశ్వరం బరాజులన్నిటికీ రిపేర్ చేయిస్తాం, ఆ పనుల నిర్వహణకు ఇప్పటికే ఏజెన్సీలకు అప్పగించడం, కాళేశ్వరం ఆ కాంపోనెంట్లన్నింటినీ వినియోగించుకుంటాం అనుకుంటూ మాట్లాడుతుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి అనుకుంటుండు కావచ్చు, ఇప్పుడు నేను కాళేశ్వరాన్ని కట్టి ప్రజలకు 55 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తా అని అనుకుంటూ మాట్లాడుతుండు కదా. కేసీఆర్ వదిలేస్తాడు నిన్ను, కేటీఆర్ వదిలేస్తాడా, బీఆర్ఎస్ పార్టీ వారు వదిలేస్తారా? మీరు చేసిన డ్రామాలకి కాళేశ్వరం విజిలెన్స్ తోటి సిడబ్ల్యూసీకి కంప్లైంట్ ఇచ్చి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని దొంగ శ్వేతపత్రాలు, ఏంటది దొంగ శ్వేతపత్రాలు, దానికో ఏది కూడా లేదు. ఆ దొంగ శ్వేతపత్రాలను సృష్టించి ఈరోజు వీళ్ళు పెద్ద డ్రామాకు తెరలేపిర్రు, పెద్ద ఘోరానికి తెరలేపిర్రు. అంతా చేసిన తర్వాత అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు మేము రిపేర్ చేయిస్తా అంటున్నారు. వదులుతారా అని అడుగుతున్నా. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వదలరు. ఏ లెక్కన కానీ ఏ విషయంలో కానీ. అదే కాళేశ్వరాన్ని ఎల్ఎన్టీ సంస్థ 400 కోట్లు పెట్టి మేము రిపేర్ చేస్తామని చెప్తే అదే ఎల్ఎన్టీ సంస్థని రాష్ట్రం నుంచే లేకుండా తీసిపడేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అట్లాంటిది కాళేశ్వరం కొట్టడం అయ్యింది, అది కూలడం కూడా అయ్యింది. కేసీఆర్ కాళేశ్వరం విషయంలో జైలుకు పంపడం కూడా జరుగుతుంది. కాళేశ్వరం విషయంలో సిబిఐ వాళ్ళు ఇప్పటిదాకా రావట్లేదు. నరేంద్ర మోడీ కాలుబట్టుడు, రాహుల్ గాంధీకి మీరు ఒత్తాసు పడకూడదు, ఇవన్నీ చూసాం. ఇప్పుడు కాళేశ్వరం కడతా అని చెప్తే నేను కేసీఆర్ వదిలేస్తాడా? కేసీఆర్ వదిలేస్తాడేమో కానీ నిన్ను కేటీఆర్ మాత్రం వదలడు. ఎట్టి పరిస్థితులు ఆయన వదలడు. ఎందుకంటే మీరు 2 ఏళ్ల పాటు ప్రజలు గాలికి వదిలేసి ఈ రోజు చక్కదిద్దే మాటలు మాట్లాడితే ఎవడు నమ్మడానికి సిద్ధంగా ఉండదు, ఎవ్వరు లేరు.